నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచేశారా? పెద్దగా హడావిడి లేకుండానే సైలెంట్గా పని కానిచ్చిస్తున్నారా? తెలుగుదేశంతో సమన్వయంతో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? జేఏసీలో చర్చించాల్సిన విషయాలపై పార్టీ కోర్ టీంతో మంతనాలు చేస్తున్నారా? పవన్ దూకుడు అధికార పార్టీ నేతల్లో మరింతగా టెన్షన్ పెంచుతోందా? ఏపీలో ఎన్నికల రణరంగానికి పెద్దగా సమయం లేదు. ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి లాభం పొందాలని అధికార పార్టీ చూస్తూ ఉంటే, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం విపక్ష కూటమికి పెద్ద దిక్కుగా జగన్ సర్కారును గద్దెదించేందుకు పావులు కదుపుతూ ఉన్నారు. చంద్రబాబుపై అనేకమైన కేసులు పెట్టి జైల్లో పెట్టిన తరుణంలో టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇంకోవైపు జనసేనను కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి తరుణంలో సర్కారు ఉక్కుపాదాన్ని ఒంటి చేత్తో అణచివేసేందుకు సేనాని సర్వం సిద్ధం చేస్తున్నారు. బాబును రాజమండ్రి జైల్లో పరామర్శించిన వెంటనే పొత్తుల ప్రకటన చేసిన పవన్ జేఏసీ ఏర్పాటు చేసుకుంటామని అప్పుడే ప్రకటించారు. అయితే తెలుగుదేశం, జనసేనలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు కమిటీలు కలిసి ఐక్యమత్యంతో ముందుకు కదలబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు జేఏసీలో చర్చించాల్సిన విషయాలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జేఏసీలో ఏ విషయాలపై మాట్లాడాలి, సీట్ల లెక్క సంగతేంటి అన్న విషయాలను పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా పవన్ ఎలాంటి హడావిడి లేకుండా మంగళగిరి పార్టీ ఆఫీసులో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సైలెంట్గా సేనాని తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ లేపుతోంది. పవన్ 3 రోజుల పాటు బిజీగా గడపనున్నారు. వారాహి 4వ విడత యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్ రాజకీయ సమీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్య సమస్యలతో ఆ సమావేశాలు వాయిదా పడ్డాయి. కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకున్న పవన్ తాజాగా హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం గుండా మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. 3 రోజుల పాటుగా పార్టీ సమీక్షలతో బిజీగా గడపబోతున్నారు. ఈ నెల 5న వారాహి యాత్రకు పవన్ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 12 వరకు పార్టీ సమీక్షలు కొనసాగించాలని భావించారు. కానీ వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉండటంతో విశ్రాంతి తీసుకున్నారు. ఈ 3 రోజుల పాటు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో వరుస భేటీ కానున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు, సమన్వయం, ఓట్లు, సీట్ల బదలాయింపులు, రెండు పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన బలాబలాలపై సమీక్ష జరపనున్నారు. అదే సమయంలో బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించనున్నారు. టీడీపీ సమన్వయ కమిటీ ప్రకటనతో తదుపరి కార్యాచరణపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి జరుగుతున్న ప్రయత్నాలను, వాటిని ఎలా తిప్పికొట్టాలో వివరించనున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహ వేడుకల సందర్భంగా ఈ నెల 20న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో యూరోప్ బయలుదేరి వెళ్లనున్నారు. 26న తిరిగి ఇండియా చేరుకునే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాతే వారాహి మలి విడత యాత్ర షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పొత్తు సమన్వయంపై జనసేన, టీడీపీ దూకుడును పెంచాయి. రెండు పార్టీలు ఇప్పటికే సమన్వయ కమిటీలను నియమించాయి. తెలుగుదేశం కూడా సమన్వయ కమిటీ సభ్యులకు జేఏసీ మీటింగ్స్లో ఏ అంశాలపై చర్చలు జరపాలన్న విషయాలను సూచిస్తోంది. పవన్ కూడా సమన్వయ కమిటీకి సూచనలు ఇవ్వబోతున్నారు. త్వరలోనే రెండు పార్టీలు సమన్వయ కమిటీలు సమావేశమవుతాయి. ప్రధానంగా సీట్ల పంపకాలపైనే జేఏసీ మీటింగ్స్లో చర్చించనున్నట్లుగా సమాచారం. ఆయా జిల్లాల పరిధిలో ఏ స్థానాలలో ఎవరి బలం ఎంత, ఎవరు పోటీ చేస్తే బాగుంటుందన్న దానిపై సర్వేలు చేసి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా తమ సీటు ఎక్కడ ఎసరు వస్తుందోనని టీడీపీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్లను టెన్షన్ వెంటాడుతోంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర పూర్తయింది. ఇప్పటికే పోటీ చేయాలనుకుంటున్న పలు నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్వేలు చేయించినట్లుగా సమాచారం. ఆ జాబితా ఆధారంగానే టీడీపీతో చర్చలు చేయనున్నారని సమాచారం. ఇంకోవైపు జనసేన తరపున పలు జిల్లాల్లో గట్టిగా పనిచేస్తున్న నాయకులు కూడా
పొత్తులో భాగంగా తమ సీట్లను తెలుగుదేశం వారు తన్నుకుపోతారేమో అన్న అనుమానం నెలకొంది. ఇలా రెండు పార్టీల క్యాడర్లలో పలు సందేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ జేఏసీ మీటింగుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలోనే పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో కీలకమైన ప్రకటనలు చేశారు. గౌరవప్రదమైన సీట్లతో పొత్తులపై సుముఖత వ్యక్తం చేశారు. అయితే జగన్ ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి అవలంబించడంతో పవన్ అనూహ్యంగా పొత్తుల ప్రకటన చేశారు. ఇప్పుడు ఇరు పార్టీలు జేఏసీతో ఫైనల్గా ఏం తేలిస్తాయి అనేదే ఉత్కంఠగా మారింది. ఎందుకంటే పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నాయకుడు జైల్లో ఉండటంతో టీడీపీ ఆపదలో ఉంది. పవన్ కళ్యాణ్ కోరినట్లే జనసేనకు గౌరవప్రదమైన సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం కూడా సుముఖంగానే ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో జనంలోకి దూసుకుపోతున్నారు. ఎన్నికల నాటికి రాష్ట్రమంతా చుట్టేయాలని సేనాని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇప్పటికే 4 విడతల వారాహి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక ఎన్నికల నాటికి రాష్ట్రమంతటా యాత్ర పూర్తి అయితే జనసేన ప్రభంజనం మరింత పెరుగుతుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ పార్టీ ఏ స్థానాల నుంచి పోటీ చేయబోతోందనే స్పష్టత లేకపోవటం వలన క్యాడర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా ఆయా స్థానాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న రెండు పార్టీలలోని ఆశావాహుల సీట్ల సర్దుబాట్ల తర్వాత టికెట్స్ లభించకపోతే, తీవ్రమైన అసంతృప్తితో పార్టీలను వీడితే రెండు పార్టీలు నష్టపోతాయి. కనుక సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం ఇరు పార్టీల్లోనూ కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. ఈ తరుణంలో ఎట్టకేలకు జాయింట్ యాక్షన్ కమిటీ రూపుదిద్దుకోవడంతో జనసేన తెలుగుదేశం కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేయటం, అదేవిధంగా మిగతా టీడీపీ ప్రముఖ నాయకులను కూడా కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండటంతో ప్రస్తుతం టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్పై పోరుబాటలో కీలకం కాబోతున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని కలిసి నడిపించే బాధ్యత ప్రధానంగా పవన్ పైనే ఉంది. బాబు జైల్లో ఉండటంతో జగన్ తెలుగుదేశంపై మరింతగా రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో జగన్ దూకుడుకు బ్రేకులు వేసే బాధ్యత కూటమి తరపున పవన్ కళ్యాణ్ పైనే ఆధారపడి ఉంది. తొలుత జేఏసీ మీటింగ్స్లో ఎవరికెన్ని సీట్లో లెక్క తేల్చితే జనసేన అభ్యర్థుల తరపున మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, టీడీపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి జగన్ను ఇంటికి పంపే దిశగా సేనాని అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. జేఏసీ మీటింగ్స్లో చర్చించాల్సిన అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ కోర్ టీంతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి వైసీపీని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో అన్నది. రానున్న రోజులలో పవన్ మరింతగా దూకుడు పెంచడం ఖాయం. ఎన్నికల వేళ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ మరింతగా రెచ్చిపోతుందన్న అంచనాల నేపథ్యంలో అంతే బలంగా జగన్ సర్కార్ను ఎదుర్కొనేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధమవుతున్నారు. మరి అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సేనానికి జగన్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారు? వైసీపీ సర్కార్కు బై బై అంటున్న పవన్ పవర్ను తట్టుకుని ఏ విధంగా ముందుకు వెళ్తారు అన్నది కాలమే తేల్చాలి. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్.